అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే, ఎంత ప్రయత్నించినా వివాహం జరగకపోవడము, మాట ముచ్చట దాకా వచ్చి మళ్ళీ క్యాన్సిల్ అయిపోవడము, ఏదో సమస్యల కారణంగా విడిపోవడము, ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్న వివాహం జరగకపోవడానికి కొన్ని కారణాలు అనేటివి ఉంటాయండి. నేను చెప్పే ఈ పరిహారం మీ పిల్లల చేత మీరు తప్పకుండా చేయించండి. చూడండి, మార్పు అనేది మీకు తప్పకుండా కనిపిస్తుంది. మీ దగ్గరలో శివ పార్వతుల విగ్రహాలు ఎక్కడన్నా ఉంటే చూడండి. తప్పకుండా ఏదో ఒక గుళ్ళు అయితే ఉండే ఉంటాయండి. చూడండి, ట్రై చేయండి. సామాన్యంగా అయితే శివ పార్వతుల ప్రతిమలు అయితే కనిపించవండి. ఎక్కడన్నా పంచలోహంలో ఉన్నా సరే చూడండి, శివ పార్వతుల వాళ్ళ విగ్రహాలు చూడండి. కొన్ని దగ్గర పాలరాతిలో ఉంటాయి. వాటిని మీరు ముందుగా కొంచెం దూరమైనా పర్వాలేదు వెళ్ళండి, చూడండి. చిన్నగా అయినా సరే శివపార్వతిలో ఉన్న ప్రతిమ, లేకుంటే మీరు ఇంట్లో మీరు తెచ్చుకున్నా పర్వాలేదు, లేదు దగ్గరలో గుళ్ళో చూడండి. సామాన్యంగా అయితే శివయ్యనే ఉంటారు, కానీ శివ పార్వతులు కలిసి ఉన్న లింగాలు మాత్రం జంట మాత్రం తక్కువగా ఉంటారు. వాళ్ళ రూపం ఉన్నవి చూడండి, ప్రయత్నించండి. మీకు తప్పకుండా దొరకాలని ఆశిస్తున్నాను. త్వరగా పెళ్లి జరగని వాళ్ళకి. నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే చెరుకు రసం అండి. చెరుకు రసం మీరు ముందుగా తెచ్చుకోండి. ఒకరోజు ముందు ఆదివారం తెచ్చుకోండి చెరుకు రసం. దాంట్లో చెప్పండి అతనికి ఏమీ పిండొద్దు అని చెప్పాలి. ప్లెయిన్గా నిమ్మకాయ వేసి ఇస్తారు, నిమ్మకాయ వేసి ఇవ్వద్దని చెప్పాలి. ఓన్లీ రసం ఎంత వస్తే అంత ప్యూర్గా ఇవ్వమని చెప్పాలి. తెచ్చుకోండి దాన్ని. దాంట్లో ఒక పసుపు కొమ్ము వేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. లేదు పొద్దున్నే ఫ్రెష్గా తెచ్చుకుంటానన్నా పర్వాలేదు, అంత పొద్దున్నైతే ఉండదు కదండి. స్వామివారికి, అమ్మకి, స్వామివారికి అభిషేకం ఎప్పుడు చేస్తారో తెలియదు. అందుకే ఒక్కొక్క గుళ్ళల్లో ఒక్కొక్క సమయాలను బట్టి అభిషేకం అనేది చేస్తూ ఉంటారు. మీరేం చేయండి అంటే దాంట్లో ఒక పసుపు కొమ్ము వేయండి, కొంచెం పంచదార వేయండి, నేతిని వేయండి, పెరుగుని వేయండి, బెల్లం ముక్క వేయండి. వీటిని పంచామృతంలాగా పాలు అన్నీ ఫస్ట్ అయితే ఒక పసుపు కొమ్ము అయితే వేసి పెట్టేసేయండి. పొద్దున్న ఇవన్నీ మీరు మిక్స్ చేసుకొని తీసుకొని వెళ్ళండి. ముందే నైట్ కలిపి పెడితే అవి వేరేలాగా అయిపోతుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా కలుపుకొని వెళ్ళండి. శివాలయంలో పంతులకు చెప్తే మీకు స్వామి వారిపైన అభిషేకం చేస్తారు. దీన్ని వచ్చేసి ఏమంటారంటే కళ్యాణ తీర్థం అని అంటారండి. ఇది చేసిన వితిన్ 11 రోజుల్లోనే మీకు సంబంధాలు అనేటివి వెతుక్కుంటూ వస్తాయండి. పూర్తి నమ్మకంతో చేయండి. ఇది చాలా నమ్మకమైన తంత్ర.